యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ ప్రపంచంలో క్రూరత్వం మరింత పెరిగిపోతున్నందుకు మనం బాధపడుతున్నాము. మన చుట్టూ ఉన్న అందరూ ఒకరిని మరొకరు దుర్వినియోగం చేసుకుంటూ హింసను ప్రదర్శిస్తున్నారు. కానీ మనం మీ దయ, ప్రేమ, కృపకు అవసరమైన స్థానం కలిగి ఉండాలి. మీరు మనకందించే క్రీస్తు ప్రేమను మన గుండెల్లో నింపండి. ప్రభూ, ఈ ప్రపంచంలో మనం కృపను ఎలా పంచుకోవాలో నేర్పించండి. మన మాటల్లో మరియు మన చర్యల్లో దయను, ప్రేమను మరియు అంగీకారాన్ని ప్రతిబింబించడానికి సహాయపడండి. ఈ భయంకరమైన ప్రపంచంలో మనం చిన్న గుణాలు కూడా పెద్ద మార్పు తెచ్చేలా చేయండి. మీరు మన హృదయాలను మరింత ప్రేమతో నింపండి. ప్రభూ, మీ దయ మనస్సులోనూ, మన మాటల్లోనూ, మన చేతుల్లోనూ ప్రించబడాలి. దయతో సుసంస్కృతమైన మన జీవితాలు ఉంటే అది ఇతరుల హృదయాల్లో కూడా కృపను ప్రసారం చేస్తుంది. మీరు మన కోసం ఉత్తమ మార్గాలను చూపి మనం ఒకరికొకరు ఆశీర్వదించాలనే దిశగా నడిపించండి. ప్రభూ, మీరు మా జీవితాల్లో సత్యం, ప్రేమ, కృప ప్రేరణగా ఉండి ఇతరుల కోసం నిజమైన ప్రేమను పంచడానికి మనలను ప్రభావితం చేయండి. ఈ ప్రార్థనను యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.